హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వంకాయ కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, 3 టమాటోస్, బ్రింజాల్స్, ఇంకా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి కొద్దిగా కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని అవి కలుపుకోవాలి బాగా. అలా కలుపుకున్న తర్వాత 10 మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లోనే 4-5 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అవి దంచుకున్న తర్వాత 3 టమాటోస్ తీసుకొని మిక్సీ జార్లో కట్ చేసేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. వంకాయలు తీసేసుకొని కట్ చేసుకుందామని అనుకున్నాను. అది ఒకటి ఓపెన్ చేస్తే పుచ్చిపోయింది అనేసి మళ్ళీ చేతి పడతాయని పక్కన పెట్టేశాను. మళ్ళీ కడాయిలో కొద్దిగంత పసుపు, ఉప్పు వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. వెంబటే చేతి పట్టకుండా మంచిగా ఉంటాయి అట్లాగా. అలా వేసిన తర్వాత మెల్లిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ముక్కలు మంచిగా మెత్తగా ఉడికే వరకు పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి. 2 టైమ్స్ అట్లా కలుపుతూ ఉంటే ఆ ముక్కలు మగ్గుతున్నాయా లేవా అనేది మనం తెలిసిపోతుంది. ఊరికే 2 సార్లు కలిపి చూస్తూ ఉంటే. కాసేపు మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసేసుకోవాలి దాంట్లో. మళ్ళీ కాసేపు అవి కలిపేసి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత అది కొంచెం పైకి ఆయిల్ లాగా కనిపించినప్పుడు మళ్ళీ అప్పుడు కాస్త కారం వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి చూసి కారం వేసేసుకొని మెల్లిగా ముక్కల్ని కిందికి పైకి కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు అయిన తర్వాత చింతపండుని పిసుకోవాలి. చింతపండుని పిసుకొని పక్కన పెట్టుకొని దాన్ని కూడా కొద్దిగా అందులో పోసేసేయాలి. అది కూడా పోసి ఒకసారి కలుపుకోవాలి. దానికి అలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మిరియాలు, ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. దించే ముందు వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.